ఎక్కడో ఉండి ఏదో మాట్లాడుతూ భారతీయుల్ని రేపిస్టులు అనడం, భారతీయులందరూ చేతకాని వాళ్ళు అనడం, హిందువులందరూ ఇంత నపుంసకులు అనడం. వీడు ఎవడండి అసలు? వీడు ఎక్కడి నుంచి వచ్చాడండి? వీడు ఏం మాట్లాడుతున్నాడండి? భారతదేశం నుంచి వెళ్ళి ఇక్కడ అన్నీ నేర్చుకుని ఇక్కడే తిని ఇక్కడే ఉండి వెధవా నువ్వు తిన్న అన్నంలోనే అక్కడ రాళ్ళు వేస్తున్నావే. నువ్వు భారతదేశ పౌరుడిగా చెప్పుకున్నప్పుడు నువ్వు గర్వించాలి. నువ్వు పుట్టేవరా భారతదేశంలో, నెల గర్వించకుండా భారతదేశం అది వేస్ట్ దేశం అని మాట్లాడితే చెప్పు తెగేటట్టు కొడతారండి ప్రతి ఒక్కరు కూడా. కన్ఫామ్ గా చెప్తున్నాం, ఏమైనా పర్వాలేదు, నాకు వాడు దొరకాలి ఒక్కసారి అంతే. నిజంగా నా కరాటే నేను బ్లాక్ బెల్ట్, నేషనల్ గోల్డ్ 4 times. ఆ బ్లాక్ బెల్ట్ ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో వీడికి మాత్రం చూపిస్తాను సార్, వాడికి అంత దొరికితే. నిజంగా అంత కోపంతో రగిలిపోతున్నారు. నాలాగా ప్రతి ఆడపిల్ల, ప్రతి హిందుత్వవాది, ప్రతి బీజేపీ నాయకులను అంటున్నాడు, యోగులను అంటున్నాడు, పుంగవులను అంటున్నాడు, మహాయోధులను అంటున్నాడు, అందరినీ మాట్లాడుతున్నాడు. అంటే వీడు అందరినీ ఒకే ఘాటికి ఎట్లా కడతాడండి? ఎలా కడతాడు? వీడు ఎవడండి అసలు? ఆఫ్టర్ ఆల్ కోడికిసుక గొట్టం వీడు మాట్లాడతాడండి? వీడు ఎవడండి అసలు మాట్లాడడానికి? వీడి గురించి మనం అసలు వాడిని ఎందుకు లాక్కు రావట్లేదు? ఇప్పుడే చెప్తున్నామండి, ఎంతవరకైనా వెళ్తాం. వాడి పాస్పోర్ట్ సీజ్ అవ్వాలి, అలాగే అన్నీ కూడా సీజ్ అయ్యే వరకు కూడా నేను పనిచేస్తానండి. నేను పనిచేస్తా, పక్కాగా పనిచేస్తా. నేను మాత్రం వీడిని వదలను.